అన్నా లిజినోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజినోవా అంటే ఎవరైనా వెంటనే గుర్తుపట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా, కొణిదెల కుటుంబంలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ అన్ని వేడుకలకు స్వచ్ఛమైన భారతీయ స్త్రీలాంటి కట్టుబొట్టుతో హాజరవుతూ సాంప్రదాయాలను గౌరవిస్తూ స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ తన భర్త పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని హిందూ సాంప్రదాయాలను తెలుసుకొని బయట తక్కువగా కనిపిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ మీడియా ఛానల్ తో కూడా మాట్లాడకుండా అత్యంత లో ప్రొఫైల్ లో ఉంటూ లిజినోవా బంగారం అంటూ మెగా కుటుంబ సభ్యులు కితాబులు అందుకుంటున్న అన్నా లిజినోవా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో జనసేన పార్టీ 21కి 21 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరోసారి అన్నా లిజినోవా వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో లిజినోవా గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. లిజినోవా గారు 1980 ఆగస్టు 3న రష్యాలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. వీరిద్దరికి వయసులో 9 సంవత్సరాలు తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి లిజినోవా గారితో వివాహం జరగడానికి ముందే 2 వివాహాలు జరిగాయన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి వివాహం 1997 మే 17న వైజాగ్ చెందిన నందిని గారితో జరిగింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోవడం జరిగింది. 2009 జనవరి 28న రేణు దేశాయ్తో రెండో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దంపతులకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అన్నా లిజినోవా విషయానికి వస్తే 2011 ఏప్రిల్ 14న రిలీజ్ అయిన తీన్ మార్చ్ సినిమాలు బాబీ బొమ్మకు చెల్లెలవా అనే పాటలో 3 నిమిషాల 44 సెకండ్స్ దగ్గర సైడ్ డాన్సర్ పాత్రలో, వైరల్స్ లో కేవలం 2 సెకండ్స్ లో మాత్రమే కనిపిస్తారు. అయితే తీన్ మార్చ్ సినిమాలు మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యా నటి డానా మార్స్కారే లిజినోవా గారని ఇప్పటికీ చాలా మంది అనుకుంటూ ఉంటారు. అన్నా లిజినోవా గారితో పవన్ కళ్యాణ్ గారికి తీన్ మార్చ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. వారి అనుబంధం కారణంగా 2013 మార్చి 25న వారికి ఒక కుమార్తె పొలీనా అంజనా పవనోవా జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారి మీద ఉన్న గౌరవంతో తన కుమార్తె పేరులో అంజనాను చేర్చారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కుమార్తె పొలోనా అంజనా పవనోవా పుట్టిన 6 నెలలకి అంటే 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అన్నా లిజినోవా గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. లిజినోవా గారు తీన్ మార్చ్ సినిమాతో పాటు ఎన్నో దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారితో నటించిన తీన్ మార్చ్ సినిమా ద్వారానే ఆవిడ సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మలుపు తిరిగింది. రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని, హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతూ అందరితో కలిసిపోతూ మంచి పేరు తెచ్చుకున్నారు లిజినోవా. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకోవడంపై స్పందించిన నాగబాబు గారు వాడసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. అలాంటి వాడు రకరకాల కారణాలతో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య నందిని, రెండవ భార్య రేణు దేశాయ్ భారతీయులైనప్పటికీ తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు. కానీ లిజినోవా మాత్రం చాలా మంచి అమ్మాయి. కుటుంబంలో అందరితో ఎంతో చక్కగా ఉంటుంది. అకీరా ఆద్యాని కూడా సొంత పిల్లల్లా చూసుకుంటుంది అని చెప్పడం విశేషం. 2017 అక్టోబర్ 10న పవన్ కళ్యాణ్ లిజినోవా గార్ల దంపతులకి ఒక కుమారుడు జన్మించారు. తనకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే నామకరణం చేశారు. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు. శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నందిని గారితో, రేణు దేశాయ్ గారితో వివాహమైన కొన్నాళ్ళకి విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు లిజినోవా గారితో మాత్రం 2013లో వివాహమైన దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. రేణు దేశాయ్ గారికి జన్మించిన పిల్లలు అకీరా ఆద్యాలని ఇప్పుడైనా చూడాలనిపిస్తే పూణే వెళ్లి చూసి వస్తారు పవన్ కళ్యాణ్ గారు. లేదంటే వారిని హైదరాబాద్ రమ్మంటారు. అలా వచ్చిన పిల్లల్ని కూడా తన సొంత పిల్లలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు లిజినోవా. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లిజినోవా గారు ఎప్పుడు చాలా సహజంగా, సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారు. ఒకవైపు జనసేన పార్టీ, మరోవైపు సినిమాలు చేస్తూ ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటూ ఇంట్లో పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు లిజినోవా. తన భర్త పవన్ కళ్యాణ్ గారు హిందూ అయినప్పటికీ తమ పిల్లల ఇద్దరి విషయంలో మాత్రం బాప్తిజం తీసుకోవడమే కాకుండా రష్యన్ క్రిస్టియన్ పేర్లనే పెట్టారు లిజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారు దంపతులు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండే సాంప్రదాయాలని లిజినోవా గారు గౌరవిస్తే, లిజినోవా గారికి ఇష్టమైన క్రిస్టియానిటీని గౌరవించే పవన్ కళ్యాణ్ గారు లిజినోవా గారితో కలిసి 2018లో కర్ణాటకలో ఉన్న చర్చలో పోలాండ్కు
చెందిన ప్రముఖ క్రిస్టియన్ మతారాధకుడిని కలవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితి కారణంగా లిజనోవా గారు హై స్కూల్ విద్యతోనే చదువును ఆపేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అవకాశాలు చేజెక్కించుకుని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో ఆవిడను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది ఆవిడ వ్యక్తిత్వం మాత్రమే. ప్రతి ఒక్కరూ ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాకు పూర్తి దూరంగా కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు లిజనోవా గారు. పవన్ కళ్యాణ్ గారులో ఆవేశంతో కూడిన మంచితనం గురించి అందరికీ తెలిసింది. అయితే లిజనోవా గారిలో మాత్రం కేవలం మంచితనంతో కూడిన మంచితనమే కనిపిస్తుంది. తన భర్త, పిల్లలు తప్ప వేరే లోకమేది లేదు అనిపించేలా ఉంటుంది లిజనోవా గారి నడవడిక. ఇక తాజాగా 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించి భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భార్య అన్నా లిజనోవా పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకం దిద్ది హారతి ఇచ్చిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా లిజనోవా పవన్ కళ్యాణ్ గారు కలకాలం ఇలానే కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.